రేడియోఖుషి.com సినీ ప్రముఖుల మనసులోని భావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. నచ్చావుల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై స్నేహితుడా సినిమా ద్వారా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అచ్చ తెలుగు 16 నాల తెలుగు అమ్మాయి మాధవిలత ఈరోజు మనతో ఉన్నారు. వివరాలు ఆవిడ మాటలో విందాం. హలో మేడం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం, స్నేహితుడా సినిమా ఎటువంటి స్పందన ఇచ్చింది? మీకు వచ్చినటువంటి అప్రిసియేషన్స్ ఎట్లా ఉన్నాయి? స్నేహితుడా మూవీ అంటే ఆఫ్టర్ నచ్చావులే నేను చేసేటప్పుడు అంటే స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే మన అచ్చంగా మన విలేజెస్ లో ఉండే 16 అనాల అమ్మాయి క్యారెక్టర్, అది లంగావోని క్యారెక్టర్. అంటే ఆ రాజమండ్రి సరౌండింగ్ విలేజెస్ లో ఒక పెద్ద మనిషి కూతురు, అందులో మా నాన్నగారి క్యారెక్టర్ నాజర్ ప్లే చేస్తున్నారు అని చెప్పగానే చాలా హ్యాపీ వేసింది అనమాట నాకు. బికాజ్ అందులో గోల్డెన్ లంగావోనీలు వేసుకునే ఛాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్ లో చాలా బబ్లీగా ఉంటుంది, యూత్ఫుల్ గా ఉంటుంది, యూత్ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అనమాట. అల్లరి చేస్తూ ఉంటాను, హీరోని ఏడిపిస్తూ ఉంటాను. సో వినగానే చాలా నచ్చింది. ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్, హీరోయిన్ కి 90% క్యారెక్టర్ ఉంటుంది. సో అవన్నీ నచ్చి యాక్సెప్ట్ చేశాను. తర్వాత హీరోయిన్ ప్లే అంతా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది మన సత్యం బెల్లంకొండ గారు. అదేవిధంగా హీరో మీ ఇద్దరు సీన్స్, హీరోతో కాంబినేషన్ లో ఉండే సీన్స్ చాలా అద్భుతంగా రీచ్ అయ్యాయి. తర్వాత కామెడీ కూడా హిలేరియస్ గా పండింది. ఎస్పెషల్లీ పోలీసుల్ని బురుడి కొట్టించే సీన్. అవునా, యాక్చువల్లీ స్టోరీ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పారనమాట. సత్యంబాబు గారు చెప్తున్నప్పుడు బాగుంటుంది, నేను బాగా చేయగలనని సార్ స్టోరీ చెప్పేటప్పుడే నేను మనసులో అలా రివైండ్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. తర్వాత అక్కడ వచ్చేసరికి స్క్రీన్ పైన పృథ్వీ గారు చేశారు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. సో ఆయన అనుకున్నారట మావన్నీ నైట్ షూట్స్ జరిగాయి ఫస్ట్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నైట్ షూట్స్, మొత్తం చేజింగ్స్. పృథ్వీ గారు అనుకున్నారట ఇది నైట్ 9 o'clock కి స్టార్ట్ అయింది, మొత్తం ఈ సీన్ అంతా అయిపోయి ఈ అమ్మాయి డైలాగ్ ఫినిష్ చేసరికి 12 అయిపోతుంది, రిలాక్సింగ్ గా చేసుకున్నాళ్ళే షూట్ అనుకున్నారట. 9:15 అయింది, షార్ట్ ఓకే, నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫస్ట్ షాక్ అయ్యారంట. సో ఆయన 30 years ఇండస్ట్రీ అని చెప్తారు కదా, ఆయన వెళ్లి మా కో డైరెక్టర్ గారు చెప్తున్నారనమాట 30 years ఇండస్ట్రీ అండి, సింగిల్ టేక్ లో చెప్పిన ఆర్టిస్ట్ నీ అమ్మాయినే చూశాను. అది చాలా పెద్ద డైలాగ్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ చాలా అద్భుతంగా. ఇంకా ఫస్ట్ టైం అది సినిమా చూసిన, అంటే అన్నవరం వచ్చే సినిమా చాలా రోజులు అయింది. తర్వాత దాని గురించి అందరూ ఆల్మోస్ట్ మర్చిపోయారు. తర్వాత అది మీ ద్వారా మళ్ళీ బయటకు వచ్చేసరికి ఏమైతుందంటే అది కరెక్ట్ గా నిజంగా కమిషనర్ కూతురేమో అన్న టైప్ లో ఫీల్ వచ్చింది అందరికి. అవునా, అలానే అనిపించింది. యాక్చువల్ గా మీకు మూవీలో చూసేటప్పుడు రకరకాల యాంగిల్స్ లో కనిపిస్తాయి. అంటే హీరో నుంచి ఒక సజెషన్ షాట్, పోలీసుల నుంచి ఒక షాట్, నా క్లోజ్ షాట్, ఇవన్నీ కట్ చేసుకున్నారేమో అని. బట్ ఏవి కట్ చేయలేదు. మొత్తము 4 యాంగిల్స్ లో పెడితే 4 times సింగిల్ టేక్స్ చేసేసుకున్నారు, 4 takes చేస్తున్నారు. అందులోంచి కట్ చేసి సో యాడ్ చేసుకున్నారనమాట. చాలా బాగుందండి ఆ డైలాగ్. అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు కూడా ఒక సినిమా స్టోరీ చూడగానే అంటే సినిమా ఫాలోవర్ అనుకుంటా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ చాలా చలాకీగా ఉండే అమ్మాయి మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. యాక్చువల్ గా ఇంకా కంప్లీట్ బబ్లీ క్యారెక్టర్ అయింటే కనుక ఇంకా ఎక్కువ ఎనర్జీతో చెప్పేదాన్ని. బట్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఒక ఫ్యామిలీ నుంచి వస్తుంది అమ్మాయి, సో ఒక పెయిన్ క్యారీ చేస్తుంది హార్ట్ లో. అది అలా ఉన్న ఒక అమ్మాయి అంత బబ్లీగా, అంటే నిజంగా జోవియల్ గా ఉండలేదు, బట్ దాన్ని మనసులో పెట్టుకుని అలా బబ్లీనెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ 2 క్యారీ చేస్తూ చెప్పమన్నారు. సో చేసి చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా నానిని బాగా సతాయించారు సినిమాలో. షూటింగ్ లో ఎట్లా ఉన్నారు? షూటింగ్ లో అసలు అలా సతాయించేది ఏమీ ఉండదు. ఎందుకంటే సీన్ తీసుకున్నాం క్యారెక్టర్ పరంగా అంతే. షూట్ లో ఉన్నాం అనుకో, మా సీన్స్ వచ్చాయనుకో ఎదురు కూర్చొని ప్రాక్టీస్ చేసుకునేవాను. సో తను ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్తారు, తను ప్రాక్టీస్ చేస్తూ లేదు నాని నువ్వు ఇలా చేయి ఇది బాగుంటుంది అని. సో ఆ సీన్స్ అన్ని అంత లైవ్లీగా టైమింగ్ కి కరెక్ట్ గా పంచింగ్ గా రావటానికి అదే రీజన్. ఎందుకంటే సేమ్ మీరు చెప్పిన మాటని డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత పర్ఫెక్షన్ ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇది మీకు సెకండ్ మూవీ, నాని కూడా ఆల్మోస్ట్ అంతే, ఆల్రెడీ ఇంకో చేస్తున్నారు ఇంకా మూవీస్. అయితే ఇంత మెచ్యూరిటీ, ఎంత చక్కగా ఎంత పర్ఫార్మ్ చేయగలిగారు, మీరు బాగా రాబట్టగలిగారు అని చెప్పేసి నేను డైరెక్టర్ గారిని అడిగినప్పుడు నాదేం లేదండి, ఆల్రెడీ ఇప్పుడు 2 సినిమాలు చేసిన 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు అట్లా చేయగలిగారు. అది కూడా ఏంటంటే షార్ట్ గ్యాప్ లో మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ అది చేసుకోవడం, కరెక్ట్ గా సీన్ వర్క్ చేయడం అంతే. అవును, యాక్చువల్గా మీకు కూడా చెప్పేశారా? ఒకసారి మన జెమిని వాళ్ళది కదా ఫిల్మ్, ఆ ఇంటర్వ్యూలో చెప్పారనమాట,
మీరు చాలా బాగా చేయించారండి నాని మాధవితో అంటే, వాళ్ళకి నేను ఎక్కడ చేయించానండి, ఆ ఛాన్స్ నాకు వాళ్ళు ఇవ్వలేదు అసలు. నేను ఇదమ్మా షార్ట్ అసలు మీకు ఇది చెప్తుంటే వచ్చి సార్ మాకు డైలాగ్స్ కూడా వచ్చు అని చెప్పేసేవారు. సో ఆశ్చర్యపోవడం నా వంతు. నా సినిమా కోసం వీళ్ళు ఇంత ప్రాక్టీస్ చేసి నాకు స్ట్రెయిన్ లేకుండా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలా చెప్పడం ఆయన గొప్పతనం. సో అసలు ఈ ప్రాజెక్ట్ లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు స్నేహితుడా జెమినీ ఫిలిం సర్క్యూట్ ప్రాజెక్ట్ కి? జెమినీ ఫిలిం సర్క్యూట్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవటం అంటే నచ్చావులే మూవీ చూసాక. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ వాసు గారు, ఆయన నాకు 2 years నుంచి బాగా తెలుసు అనమాట. సో ఆయన చెప్పారంట నచ్చావులే అమ్మాయి అయితే ఎలా ఉంటుంది. సో అప్పటికే ఆ ఫిల్మ్ డైరెక్టర్ మన సత్యం బాబు గారు హాఫ్ మూవీ చూసి వచ్చారంట. అవును బాగుంటుంది అమ్మాయి, కానీ నేను సగం సినిమా చూసాను, సెకండ్ హాఫ్ ఎలా చేసింది ఏంటి నాకు ఫస్ట్ హాఫ్ లో ఏం తెలియలేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో తక్కువ ఉంది నచ్చావులే. సో ఎలా చేస్తుంది, ఫస్ట్ బబ్లీగా ఉండాలి, సెకండ్ హాఫ్ పేత ఈ అమ్మాయి ఓకే సరిపోయింది నాకు, బబ్లీగా ఎలా చేస్తుంది. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే నన్ను ఓకే చేశాక ఆయన వెళ్లి చూశారంట. అయితే ఆయన డిసైడ్ అయ్యారట పాథటిక్ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్ అంటే ఇంకేమైనా చేయగలదు. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ. అంటే దాంట్లో నచ్చావులేలో చూసుకున్నట్లయితే చాలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ అది. ఎందుకంటే చాలా సీరియస్ మెయింటైన్ చేయాలి, చాలా కాస్త బాధపడుతూ ఈ రకరకాల షేడ్స్ ఉన్నాయి దానిలో. ఇది వచ్చేసరికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. ఇది ఎట్లా మేనేజ్ చేశారు మరి ఎంటర్టైన్మెంట్ లో? నిజం చెప్పాలంటే నచ్చేవాళ్ళ సినిమా చూసి అందరూ అడిగారు అనమాట, అంత అంత ఒక సెటిల్ గా ఎలా చేసావు, చాలా కష్టపడి చేసావని. కానీ నిజం చెప్పాలంటే అది చాలా ఈజీ. ఎందుకంటే రవి గారు చెప్పేవారు, ఎంత ఈజీగా చెప్పేవారంటే, ఇప్పుడు నువ్వు బాధపడాలి, ఎలా బాధపడతావు, మీ నాన్నకి నీ వల్ల ఒక ఇన్సల్ట్ జరిగింది, నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నువ్వెలా ఫీల్ అవుతావు అలా చెయ్యి, నీకు ఆటోమేటిక్ గా సెటిల్ గా వస్తుంది. ఎందుకు యాక్ట్ చేస్తావు? సో నువ్వు ఒక ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతావు, వాడిపైన కోపం వచ్చినప్పుడు ఎలా అరుస్తావు, వాడికి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు రూల్స్ ఎలా పెడతావు, బీయింగ్ ఏ గర్ల్ నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అలా చెయ్యి, అంతే అంతే. యాజ్ ఇట్ ఈజ్ ఒక గర్ల్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అలా బిహేవ్ చేయమన్నారు. సో అందుకని అదంత న్యాచురల్ గా వచ్చింది. స్నేహితుడాలో అంటే సెటిల్ ఎక్స్ప్రెషన్స్ కావాలన్నారు ఇందులో కూడా. ఎక్కడ అంటే చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ బబ్లీగా ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ నుంచి విడిపోయి వచ్చిన ఫీల్ ని మనసులో పెట్టుకుని ఉండాలి. అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తను ఎంజాయ్ చేయలేదు, ఎక్కడో పెయిన్ ఉంటుంది. డాన్స్ విషయానికి వచ్చినట్లయితే అంటే సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పండాయి. అదేవిధంగా ఇంతకీ నువ్వెవరు అనేది చాలా రీచ్ అయింది అందరికీ కూడా. సో వాటి గురించి కూడా చెప్పండి. ఈ మూవీలో డాన్స్ ఏం లేదండి, అంటే నచ్చావులలో కానీ స్నేహితుడా కానీ నేను డాన్స్ చేసే అవసరం లేకపోయింది. అక్కడ ఎక్కువ స్ట్రెయిన్ లేదు, ఏం లేదు, ఎక్కడ మూమెంట్స్ ఉండవు. నచ్చావులే అంటే అసలు డాన్స్ ఉండదు, ఏవేవో సాంగ్ లో వచ్చేసి ఒక 2 మూమెంట్లు ఉంటాయి. స్నేహితుడాలో కూడా చిలుక నవ్వవేలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మూవీకి ఫుల్ డాన్స్ చేసే వస్తుంది, చూడాలి. సాంగ్స్ అయితే మాత్రం బేసికల్లీ మంచి డాన్సరా మీరు? అలా ఏం కాదు, బ్యాడ్ కూడా కాదు, ఓకే బెటర్, చేస్తాను, చూపిస్తే చేస్తాను. అదేవిధంగా డైలాగ్స్ వచ్చినట్లయితే డైలాగ్స్ కూడా అంటే ఏదైతే ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఆ బాధను క్యారీ చేసుకుంటూ ఎంజాయ్ చేసేటటువంటి డైలాగ్స్ చాలా బాగా చెప్పారు అని చెప్పేసి టాక్. సో మీరు అంటే షూటింగ్ టైంలో ఎట్లా చేశారు డైలాగ్స్? చాలా ఈజీగా చేసేసాను. నాకు ఎక్కువ చాలా మంది చాలాసార్లు చదువుకుంటారు, చదువుతారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, మళ్ళీ చదువుతారు, మళ్ళీ నాకు అస్సలు అలాంటివి ఏం చేయను. ఎందుకంటే నేను 3-4 సార్లు కంటే ఎక్కువ చదివితే మర్చిపోతాను. ఓకే, త్వరగా గ్రాస్పింగ్ పవర్ ఉంది, అసలు ఆ దేవుడు ఇచ్చాడు. ఎక్కువ సార్లు చదివానంటే ఉన్నది మర్చిపోతాను. సో అందుకని ఒక లిమిటెడ్ గా నాకు ఎంతవరకు ఓకే పర్ఫెక్ట్, నాకు ఈ డైలాగ్ వచ్చేసింది అని ఒక 3-4 టైమ్స్ చూసుకుంటాను. ఒకసారి అలా ఐస్ క్లోజ్ చేసుకుని మైండ్ రీడింగ్ నాది, ఎక్స్ప్రెషన్స్ కూడా మైండ్ రీడింగ్ లోనే చేసుకుంటాను. ఆ పేపర్ పట్టుకొని చాలా మంది లొకేషన్స్ అలా తిరుగుతుంటారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ తప్పు, అది కరెక్ట్ కాదని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టు వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. నేను మైండ్ రీడింగ్ అనమాట నాది, అలా చూసుకున్నాను, చెప్పేశాను. అంటే మధ్యలో ఒక్కొక్కసారి అన్నప్పుడు మానిటర్స్ చూసుకుంటాము, ఒకసారి చూద్దాం సార్ డైలాగ్ ఎలా వస్తుందని. అందులో మాకేమైనా చిన్న యాడ్ చేయాలనిపించింది అనుకోండి. మీకు స్నేహితుల సినిమాలో అలా నేను యాడ్ చేసుకుని డైరెక్టర్ అడిగిన ఒక డైలాగ్ ఉంది. అనుకోకుండా ఒకరోజు స్టోరీ చెప్తాను నేను, నా వాయిస్ బాగుందని కీరవాణి గారు మెచ్చుకొని అక్కడ నుండి మొదలవుతుంది. ఆడియన్స్ కు చెప్తాను వచ్చి, నమ్మేశాడంటారా
నమ్మి ఉంటారులే. అది నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సార్ నేను ఇలా కెమెరా దగ్గరికి వచ్చేసి ఈ డైలాగ్ చెప్తాను, ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం, అది అబ్బాయికి తెలియదు, ఆడియన్స్ కి తెలుసు. సో మనం ఏంటి డైరెక్ట్ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుదాము, చేస్తుంది యాక్టింగ్ కాబట్టి బాగుంటుంది కదా అని. బాగుందమ్మా యాడ్ చేసుకుందాము అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎందుకంటే మా ఐడియాస్ ని యాడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. సీన్ ఖచ్చితంగా మనకి పండుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అది చాలా బాగుందండి. అది ఖచ్చితంగా మీ ఇంప్రూవ్ చేసిన అన్నమాట ఇదైతే. తర్వాత అంటే పైకి మామూలుగానే చదువుతుంటే కనిపిస్తూ లోపల స్క్రీన్ ప్లే చేసుకుంటారంటే ఈ విషయం నానికి తెలుసో లేదో మరి. నానికి తెలుసు. తను కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు, హలో ఏం ఆలోచిస్తున్నావు అని. లేదు నాని సీన్ అనుకో, ఓ ఓకే మైండ్ లో అనుకుంటున్నావు అనమాట, వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ చెప్పేసి వెళ్ళిపోతాడు. తను అలానే చెప్తాడు అనమాట. బాడీ లాంగ్వేజ్ నాకు నవ్వొస్తూ ఉంటుంది. చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు, వచ్చేస్తాడు. నేను ఇలా కూర్చొని అక్కడ హలో హలో మేడం ఎక్కడున్నారు, లేదు డైలాగ్, ఓ సారీ డిస్టర్బ్ చేశానా, ఓకే క్యారీ ఆన్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి. ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ చెప్పండి. నచ్చిన సీన్ అంటే ఇద్దరు చేసింది ఎంఎస్ నారాయణ గారి కాంబినేషన్ లో ఒకటి ఉంది కదా, తన నా బాయ్ ఫ్రెండ్. అది కూడా అంటే మన భాషశ్రీ గారు డైరెక్ట్ చాలా బాగా రాశారు, మీ అందరికీ తెలుసు. అందులో ఎలా రాశారంటే నేను ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ని, ఇతను నాకు బాయ్ ఫ్రెండ్, ఇలా రాశారనమాట. సో మళ్ళీ మేము వెళ్ళి అడిగాం, భాష గారు మనం ఇలా చెప్పుకుందాం ఎలా ఉందంటే, అతనికి నేను గర్ల్ ఫ్రెండ్, ఇతను నాకు బాయ్ ఫ్రెండ్, ఇలా షార్ట్ కట్ చేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అంటే, బాగుందండి బాగుంది, మనం మనకు నచ్చినట్టు ఇంప్రూవైజ్ చేసుకోవాలి, చూడటానికి వినడానికి బాగుండాలి, చేద్దాము అన్నారు. సో ఆ సీన్ ఒకటి, తినే సీన్ ఒకటి, మొత్తం తినేస్తాను. అంటే బయట కూడా అట్లా ఏమి ఉండదు కదా, అసలు తినను. అలా తింటే ఇప్పుడు ఇంత లావ్ అయింది దాన్ని. నాని బ్రాస్లెట్ తెచ్చుకున్నారు లేదు వెనక్కి? తెలియదు, అడగలేదు. సార్ నేను వెళ్ళినప్పుడు అడుగుతానండి. అదే ఒకసారి అన్ని ఆర్డర్ చేస్తారు, అన్ని నాకు ఇష్టమని ఆర్డర్ చేస్తున్నారు, ఏంటి అసలు నా టేస్ట్ నీకు ఎట్లా తెలుసు అన్న టైప్ లో ఆయన అడిగేస్తారు. అక్కడ అడగగానే అన్ని తీసుకొచ్చి పెడితే టకటకటక మొత్తం అంతా. అంటే రెగ్యులర్ మీ డైట్ ఎట్లా ఉంటుంది అసలు? నా డైట్ చాలా సింపుల్ గా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి చాలా తక్కువగా తింటాను. నాకు ఫుడ్ ఫీడింగ్ ప్రాబ్లం. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు టానిక్స్ తాపి ఆకలి వేయటానికి, తర్వాత అన్నం పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే మూవీస్ లోకి వచ్చానో నాకు ఆకలి వేసినా వేయకపోయినా టైం తినడం నేర్చుకున్నాను. ఎందుకంటే పెట్టడానికి అమ్మ ఉండరు. సో మన పని మనం చేసుకోవాలి, మన వర్క్ మనం చేసుకోవాలి. సో బ్రేక్ అన్నప్పుడు తినాలి, ఆకలి వేసినా వేయకపోయినా. నెక్స్ట్ మనం పని చేయాలంటే ఫుడ్ తినాలి, బాడీలో స్టామినా కావాలి. సో అదొకటి నేర్చుకున్నాను ఇప్పుడు. జనరల్ గా షూటింగ్స్ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఇలా ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉన్నాను కనుకే మీరు మా ఇంటికి వచ్చారు ఈరోజు. సో లేదు అంటే నాకు ఐ లవ్ షాపింగ్, చాలా చాలా ఇష్టం. షాపింగ్ వెళ్ళిపోయి నచ్చిన డ్రెస్సెస్ అన్ని కొంటూ ఉంటాను. కొనేటప్పుడు నచ్చుతాయి, ఒక్కొక్కసారి తెచ్చుకున్నాక అయ్యో ఇది బాగలేదు, ఇది నాకు నచ్చలేదు, ఓకే దాన్ని పక్కన పెట్టేస్తాను. మళ్ళీ వెళ్లి షాపింగ్ చేస్తాను. టీవీ చూస్తాను బాగా. దెన్ నా డ్రెస్సెస్ నేను డిజైన్ చేసుకుంటాను, చిన్న చిన్న వర్క్స్ అలాంటివి. అండ్ కొన్ని నేనే మొత్తం లేటెస్ట్ గా వచ్చిన మోడల్స్ ని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉంటే అవి మాత్రం చేస్తాను. అదేవిధంగా అంటే ఇందాక మేము కెమెరా సెట్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నారు. అంటే గ్రీనరీ కంటే అంటే మీకు ఎక్కువ ఇష్టపడతారంటే ప్రకృతిని ఎక్కువ ఇష్టపడతారా? ఆబ్వియస్లీ అండి, మీకు ఇష్టం లేదా చెప్పండి? ప్రకృతి అంటే ఎవరికైనా ఇష్టం. ఇంట్లో ఇప్పుడు మనం ఈ రోజు ఇంట్లో ఉందామా, ఇలా చూడండి చక్కగా ఇప్పుడు బయట రెయిన్ వస్తుంది. ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారా, లేకపోతే అలా సన్నగా డ్రిజ్లింగ్ అవుతూ ఉంటే అలా అలా తిరగటానికి ఇష్టపడతారా? ఎవరికైనా ఇష్టం. అదేవిధంగా ఈ సినిమాలో కూడా చాలా వరకు అంటే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది కదా, అక్కడ లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కొన్ని కొన్ని సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి గ్రీనరీగా. సో వాటి గురించి అక్కడ ఎట్లా ఎంజాయ్ చేశారు, వాటి గురించి కూడా చెప్పండి. అబ్బా కరెక్ట్ గా అడిగారండి మీరు. ఎందుకంటే అసలు రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత బ్యూటీ ఉంది అని ఫస్ట్ టైం వెళ్ళానండి రాజమండ్రికి. నేను మార్నింగ్ 4 o'clock లేవాలి, 6 కి విత్ మేకప్ అయిపోయి కారులో బయలుదేరాలి. అంటే ఎక్కడ అందమైన ప్లేసెస్ ఉంటాయో అక్కడ అంతా షూటింగ్ చేస్తామని చెప్తారనమాట. 2 hours జర్నీ చేయాలి. వెళ్తున్నాము ఇంకా అంతే. నాకు 2 hours ఇంత మార్నింగ్ లేచేసాను, నాకు ఫుల్ చక్కెర వచ్చేస్తుంది, ఈ షూటింగ్ ఏం చేస్తానో అనుకొని బయలుదేరాను. వెళ్తూ ఉన్నానండి, రోడ్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో వాటర్ అంటే కాలువ, మొత్తం కొబ్బరి చెట్లు, వరి చేలు. మార్నింగే బయలుదేరుతాం కదా, బయలుదేరిన అంటే ఒక్కొక్కసారి 6:30కి, ఒకసారి 7 o'clock వస్తాడు సూర్యుడు.
మన కోసం అన్నమాట. సో ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే మంచు పడుతూ ఉండింది మే నెలలో కూడా అక్కడ. అందులో ఉండి అస్సలు ఇంకా చెప్పడానికి ఏముందండి, సూర్యకిరణాలు మంచుని అలా చీల్చుకుంటూ పచ్చటి పొలాల పైన పడుతూ ఉంటే నాకు ఆ 2 hours సరిపోలేదు. రోజు రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 hours. అంటే మార్నింగ్ లేచి పని చేయాలి అనేటటువంటిది అంతా పోయింది అది చూడగానే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు కార్ జర్నీ పడదు, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. అస్సలు నేను వెళ్ళిన 4 days కూడా నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు. సరే నాదేంటంటే ఆ నేచర్ ఎఫెక్ట్ అన్నమాట. సో బాగా ఎంజాయ్ చేస్తారు రాజమండ్రి పరిసర ప్రాంతాల షూటింగ్. అదేవిధంగా బైక్ రైడ్ కూడా ఒక సాంగ్ లో యూజ్ చేయడం జరిగింది, దాని గురించి కూడా చెప్పండి. ఎందుకంటే కారులో అయితే ఓకే, గ్లాసెస్ పెట్టేసుకుని ఏసీలు వెళ్తారు, బైక్ లో అంటే భలే ఉండిందండి. అస్సలు ఎవరికైనా ఛాన్స్ వస్తుందా? కేవలం రాజమండ్రి సరౌండింగ్ ఆ విలేజెస్ లో ఉన్న వారికి మాత్రమే పొలాల మధ్యలో బైక్ వేసుకొని తిరిగే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇలా సిటీలో ఉన్న వారికి. ఈ మూవీ సందర్భంగా నేను బైక్ ఎక్కి పొలాల మధ్యలో వెళ్ళానన్నమాట. అసలు ఎంత బాగుండిందో. చక్కగా అక్కడ వాళ్ళు ఏంటంటే అరటి గిల్లలు ఇవన్నీ వేసుకుని సైకిల్ వేసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఆ రూట్ లో ఈ సాంగ్ కోసం బైక్ వేసుకొని తిరిగాం మేము. చాలా బాగుండింది. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి గుర్తుంటుందండి, ఎందుకంటే అంత చక్కగా ఆ సీన్స్ అన్ని పండాయి. ఎందుకంటే పర్సనల్ గా ఇంత ఫీల్ అయ్యి మాధవీలత చేశారు కాబట్టి అద్భుతంగా మీరు కూడా వెండితెరపై చూసి ఆనందిస్తున్నారు. ఏమంటారండి? నిజంగానే అండి, నేను ఈ క్యారెక్టర్ చాలా ఇష్టపడి చేశాను. రాజమండ్రి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రకృతి చూడడానికి ఇష్టపడ్డాను. హైదరాబాద్ లో చేస్తున్నప్పుడు ఆ హౌస్ అట్మాస్ఫియర్ అంతా సెకండ్ హాఫ్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి నేను వెళ్లిపోయి అక్కడ ఉన్నామని. బికాజ్ మా అందరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ అలా ఉండేది. నాజర్ గారి దగ్గర నుండి మొదలుకొని మా ఈ అత్తయ్య పిన్ని క్యారెక్టర్స్ చేసిన అందరు ఆర్టిస్టుల వరకు మొత్తం పెళ్లికి వెళ్ళిన. ఎందుకంటే ఆ ఇంట్లో అయితే ఎంగేజ్మెంట్ సెటప్ ఉండింది, తర్వాత మ్యారేజ్ సెటప్ ఉండింది. మొత్తం ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. మళ్ళీ కృష్ణాష్టమి సెటప్, కృష్ణుడు. సో సెకండ్ హాఫ్ లో ఉన్న 1 hour లో 3 ఫంక్షన్స్ ఇంట్లో అట్మాస్ఫియర్ కనిపించింది. సో ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు పూలన్నీ పోసి షూటింగ్ లొకేషన్ లో చక్కగా అందరు పొట్టు చీరలు కట్టుకొని అది మన హైదరాబాద్ లో చేశారు. సో ఎప్పుడు అలా ఉంటే అది మాకు చాలా చక్కగా అనిపించింది అనమాట. ఇక నచ్చేవాళ్ళ మూవీ విషయానికి వచ్చినట్లయితే దట్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్? ఆ ప్రాజెక్ట్ కి ఎట్లా ఎంటర్ అయ్యారు? అసలు ఈ ఆర్టిస్ట్ అంటే యాక్ట్రెస్ గా ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు జర్నీ? యాక్ట్రెస్ గా జర్నీ అంటే 4 years బ్యాక్ ఫస్ట్ నా ఎంట్రీ మా టీవీ ద్వారా వచ్చాను నేను యాజ్ ఎ యాంకర్ గా. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను హీరోయిన్ అవ్వాలన్నది నా అంబిషన్, ప్యాషన్, గోల్, వాట్ ఎవర్ ఎన్ని ఉన్నాయో అన్ని అన్నమాట. ఇన్స్పిరేషన్ ఎవరండి హీరోయిన్ గా? ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. ఎందుకంటే నాకు 7 years బేబీ అప్పుడు కలిగిన ఆలోచన. దానికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి అసలు ఏమీ ఉండదు. ఇప్పుడంటే చెప్పొచ్చు మనం. సో అలా అలా నా ఏజ్ తో పాటు అంబిషన్ పెరుగుతూ 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 వచ్చింది. క్వైట్ కామన్ కొన్ని సినిమాలు, అసలు కర్తవ్యం సినిమా చూసి నేను పోలీస్ ఆఫీసర్ అయిపోవాలనుకున్నాను. ఇంకా ఒక డైలాగ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సొసైటీలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇదేంటి అని ప్రశ్నించే హక్కు ఒక ఖాకీ యూనిఫామ్ కి ఉంది. అబ్బా డైలాగ్ సూపర్, నేను ఇంకా పోలీస్ ఆఫీసర్ అయిపోదాం. సో దాని తర్వాత ఏదో సినిమా చూసాను, డాక్టర్ భవానీ శారదా గారిని చూసి అసలు నేను డాక్టర్ అయిపోదాము, ఇంకా అసలు లాభం లేదు, స్టెప్ వేసుకొని చాలా అప్రౌన్ కూడా వేసుకొని. తర్వాత ఏదో సినిమా చూసాను, అందులో లాయర్ క్యారెక్టర్. ఇంకా లాభం లేదు, మనం లాయర్ కూడా అయిపోదాము, నల్లకోటేసుకొని కోర్టులో వాదించేద్దామని. సో ఫ్రెండ్స్ చెప్తే అవును నేను చాలా బాగా మాట్లాడతావు, యు ఆర్ వెరీ టాకిటివ్, నీకు చాలా కరెక్ట్, మంచి ప్రొఫెషన్ అని. తర్వాత 10th class వరకు నా ఇంట్రెస్ట్ అలానే ఉంది. ఇవన్నీ వచ్చిపోతున్నాయి కానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది చాలా స్ట్రాంగ్. కాకపోతే 10th class లో అవునవును అయితే హైట్ తక్కువ అయిపోయాను. నేను హైట్ తక్కువ 5'5" ఉంటే తప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వలేము. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇంతే పవర్ఫుల్ గా ఉన్నది ఏ ప్రొఫెషన్ అనుకున్నాను. అప్పుడు సినిమా చూసాను జయప్రద గారిది. అందులో జర్నలిస్ట్ ఆవిడ. కరెక్ట్, కత్తి కన్నా కలం విన్నా అంటారు కదా, ఇంత పవర్ఫుల్ ఉండేది అసలు సమాజంలో. అవును, సో మనం జర్నలిస్ట్ అయిపోదాము, ఇంకా లాభం లేదని దానికలా నేను స్టిక్ ఆన్ అయిపోయాను. ఎందుకంటే ఏదో ఒకటి పవర్ఫుల్ గా ఉండాలి. అయితే ఏంటంటే ఎంత జర్నలిస్ట్ అయినా మళ్ళీ నేను ఇలా తిరిగి తిరిగి సినిమా ఫీల్డ్ కావచ్చు. సో ఆ లింక్ ఎక్కడ వదలలేదన్నమాట. అలా అనుకుంటూ అనుకుంటూ ఇన్నర్గా చాలా అది ఫిక్స్. అది
ఏమన్నారు ఫెవిస్టిక్ లాగా అనమాట. తర్వాత ఇంటర్మీడియట్ లో ఇంట్లో అడిగాను, నేను జర్నలిజం చేస్తాను. మా డాడ్, నువ్వా జర్నలిజం, స్కూల్ కి వెళ్ళొస్తే అలా ఇంట్లో పడుకొని నిద్రపోతావు హెడ్ఏక్ అని, నీకు జర్నలిజం ఇట్స్ ఇంపాసిబుల్, చాలా హెవీ వర్క్ చేయాలి. లేదు డాడీ నేను సినిమా జర్నలిస్ట్ అవుతాను, అది చాలా ఈజీ, కుదరదు అన్నారు. ఓకే సరే, మళ్ళీ అలా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను అనమాట. మరీ చదువుకుంటూ డిగ్రీలోకి వచ్చినప్పుడు మళ్ళీ అడిగాను, డాడీ నేను జర్నలిజం చదువుతాను, కుదరదు, నువ్వు కావాలంటే బిఎడ్ చేయి డిగ్రీ తర్వాత అని. ఓకే అయ్యేటట్లుగా లేదని మమ్మీని అడిగాను. తర్వాత హంగర్ స్ట్రైక్స్ అవన్నీ చేసేసి కనీసం టీవీ యాంకర్ అవుతానమ్మా, అలా అయినా నేను సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు. సో ఫైనల్ గా కొన్ని రోజులు హంగర్ స్ట్రైక్స్ అవన్నీ అయ్యాక ఇంట్లో ఒప్పుకున్నారనమాట. సో అమ్మ డాడీని అడిగింది, ఒక్క ఛాన్స్ ఇవ్వు తనకి ట్రై చేస్తుందంటాను. సో వచ్చాను, మా టీవీలో కరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. కొన్ని మంత్స్ చేశాను. మనకు ఏదో గ్రిప్ దొరికిన ఒక ఆనందం అనమాట. అలా కాదు, మనం బ్రేక్ తీసుకుందాం, నేను యాంకర్ అవ్వాలన్నది నా అంబిషన్ కాదు, హీరోయిన్ అవ్వాలన్నది ఏదో ఒక రోజు అంబిషన్. యాంకర్ గా ఎక్కువ ఫెమిలియర్ అయిపోతే మన టాలీవుడ్ లో హీరోయిన్ అవటం చాలా కష్టం. సో అందుకని చాలా తెలివిగా నిర్ణయం తీసుకుని నా అంబిషన్ కి వస్తుంది. ఏ ఇయర్ లో వచ్చారండి? 2005. 2 సంవత్సరాల తర్వాత వెబ్సైట్ లో రవి గారు నా ఫొటోస్ చూసి అది చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట. క్యాప్ పెట్టేసుకొని ఇలా పెట్టుకొని కూర్చుంటాను అనమాట. సో బాగుంది ఈ అమ్మాయి అనుకుని అలా నాకు నచ్చవలే మూవీ, నాకు రవి గారు లైఫ్ ఇవ్వటము, ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడటం. అది అంటే నటన అంటే యాక్టింగ్ పరంగా ఏమైనా కోచింగ్ లాంటిది, శిక్షణ లాంటిది తీసుకోవడం జరిగిందా? యాక్టింగ్ ఎవరి దగ్గర శిక్షణలు అయితే తీసుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. టీవీ చూడడం, అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవటం, సినిమాకి వెళ్ళేసి వస్తే పర్సనల్ గా వెళ్లిపోయి అద్దం ముందు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పటికీ కూడా అది ఎవ్రీడే అద్దం ముందు ఉన్నప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేసుకోవడం. అండ్ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అంటే మస్ట్ గా మాధవి నేమ్ ఉంటుంది. స్టేజ్ పైన డాన్స్, సో డ్రామాస్ చేయాలన్నా, స్కిట్స్ చేయాలన్నా నా నేమ్ మస్ట్. ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇలా వచ్చేసాను. ఈవెన్ యాక్టింగ్ లో కూడా అది అంటే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా అంతా మీ సెల్ఫ్, అది కూడా చాలా కష్టం కదండి. అట్లా చూసి ఇమిటేట్ చేసుకోవటం అంటే కంపల్సరీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడతాయేమో అన్న ఆలోచన గానీ అట్లాంటిది ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? మొట్టమొదటిసారి కెమెరాని ఎప్పుడు ఫేస్ చేశారు? అసలు ఏ సీన్ లో యాక్ట్ చేశారు నచ్చవలేలో? నచ్చవలే వచ్చేసి నేస్తమా సాంగ్ లో టెంపుల్ లో ఒక సీన్, ఒక చిన్న బిట్ వచ్చేస్తుంది. పూజారి నాకు మాత్రమే కుంకుమ ఇచ్చి తనిష్కి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. అది చూసి నవ్వి తన కుంకుమ ఇక్కడ ఉన్నది తనకు చేతో తీసుకొని పెడతానన్నమాట. సో ఆ సీన్ నేను చేసిన ఫస్ట్ ఓపెనింగ్ రోజు. ఆ రోజు రామోజీరావు గారు వచ్చారు ఓపెనింగ్ కోసం. చాలా సంవత్సరాల తర్వాత ఉషా కిరణ్ మూవీస్ ఓపెనింగ్ వచ్చారట. అది మా అదృష్టం, అందుకే మా సినిమా అంత పెద్ద హిట్ అయింది. మొట్టమొదటిసారి కెమెరాను ఫేస్ చేసింది అదే సీన్? అవును, ఆ సీన్ మాది ఓపెనింగ్ సీన్ గా పెట్టారు. తర్వాత అది జూలై 18th ఓపెనింగ్ రోజు జరిగింది. హీరో ఎపిసోడ్స్ అయిపోయాక ఆగస్ట్ 11th నుంచి మా రెగ్యులర్ షెడ్యూల్. నేను చేసిన ఫస్ట్ సీన్ ఏంటంటే, నా ఇంట్రడక్షన్ మూవీలో తన పేరు ఏంటంటే, తన పేరు అను అని చెప్తూ ఉంటే అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేసి అయ్యో నాన్న టీవీ మీరు మోస్తున్నారేంటి. సో అది నా ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ సీన్. అదేవిధంగా అంటే మీరు ఓన్ గా ప్రాక్టీస్, అంటే ఎటువంటి శిక్షణ లేకుండా ఓన్ గానే ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడే అవకాశం ఉంది? ఎప్పుడైనా ఏ సందర్భంలో మీరు ఇబ్బందిని ఎదుర్కోవడం జరిగిందా? అంటే పర్టికులర్ సీన్, పర్టికులర్ డైలాగ్ ఎక్కడైనా మీరు చూసిన సినిమాలో సింక్ అయ్యి వాళ్ళు మీ మైండ్ లోకి వచ్చారనుకోండి, టక్మని ఈ సీన్ లో వాళ్ళు వచ్చి ప్లే చేసేటట్టుగా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పడిందా? అస్సలు లేదండి. ఎందుకంటే నేను చేసేటప్పుడు అది నేను చేస్తున్నా కాబట్టి, సో నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నా హిస్టానిక్స్ ఎలా ఉంటాయి, అవే బయటకు వచ్చేస్తాయి. సో వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ నన్ను చేసేంత లేదు. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ మెంటాలిటీ. చిన్నప్పటి నుండి కూడా ఏది ఇతరులు చేసిన దాన్ని నేను చేయడానికి నేను ఒప్పుకోను. అది అందులో చిన్న చిన్న మార్పులైనా చేసి ఇది నేను చేశాను అని చెప్పడం నాకు చాలా ఇష్టం. సో నాకు అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి వేరే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నా పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించడం చాలా తక్కువ. ఏదైనా సరే 100% నాదే ఉండాలి అని కోరుకుంటాను. ఎస్పెషల్లీ మీరు అడిగిన ఆన్సర్ కు నేను పర్ఫెక్ట్ చెప్పాలంటే, ఈ స్నేహితుడు మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ గారు ససరేఖ పరిణయం సినిమా చూడమని చెప్పారు. అంటే మనకు చెప్తూ ఉంటారు ఇవన్నీ చేసేటప్పుడు. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చేసినవి
సిడీస్ చూడమంటూ ఉంటారు. మీరు ఆ మూవీ చూడండి, ఈ మూవీ చూడండి, ఎలా చేసింది చూడండి అని. యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయడానికి కాదు, కానీ వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ డెప్త్ ఎలా ఉంటుంది. శశిరేఖ పరిణయం చూడడం అంటే నేను చూడనని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు జెనీలియా చేసింది నేను చూసానంటే తను చేసేలాగా నేను ఇమిటేట్ చేస్తానేమో. మీరు చూడమన్నారు కాబట్టి నేను చూస్తే, అదే నేను స్వతహాగా చూస్తే నాకు ఏ ఫీల్ రాదు. సో నేను చూడను. కాదమ్మా నువ్వు చూడాలి, ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఈ క్యారెక్టర్ లో ఉన్నాయి కాబట్టి నీకు పనికొస్తుంది, నువ్వు చూడు. ప్లీజ్ సార్ మీరేమనుకోవద్దు, నేను చూడను, నేను కావాలంటే తర్వాత చూస్తాను, నాకు మ్యాక్స్ ఎంత నేను చేయగలను అంత చేస్తాను అని చెప్పి నిజంగా ఆ స్నేహితుల మూవీ అయిపోయే వరకు నేను శశిరేఖ పరిణయం సినిమా చూడలేదు. ఇప్పుడు చూసాను. ఓకే, అయితే మీకు సెపరేట్ ఐడెంటిటీగా అంటే మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్ట్ అదే కదండి? డెఫినెట్ గా, ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అచ్చ తెలుగులో అంటే ఆత్మాభిమానం ఎక్కువ అంటారు కదా, అది అంటే మామూలు ప్రజల భాషలో, కొందరి భాషలో, అందరి భాషలో కాదు, పొగరు అని కూడా అంటారు. ఎందుకంటే మనకు నచ్చింది మనం చేయాలనుకోవటం అనేది సబబు. వేరే వాళ్ళకు తగ్గట్టుగా వేరే వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవటం అనేది ఒక రకంగా అసందర్భంగా ఉంటుంది. తర్వాత అది కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అది ఏదైనా ఫీల్ గానీ అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ శశిరేఖ పరిణయం మూవీ డెఫినెట్ గా మీరు చూస్తుంటే కనుక సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ లో పడి ఉండేది. ఖచ్చితంగా ఆ సీన్ లో ఇంకొక టేక్ పొరపాటున పడింది అనుకోండి, ఖచ్చితంగా అది వచ్చేస్తుంది మైండ్ లో. డెఫినెట్ గా అలా రావచ్చు. మీరు చెప్పినట్టు సబ్ కాన్షియస్ గా మనకు ఆ ఫీల్ ఉండొచ్చు. అయితే ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు ఓకే సార్ చూసేస్తాను అని చెప్పలేని మనస్తత్వం నాది. సో సార్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పలేను. లేదు సార్ నేను చూస్తే ఎందుకు చూడటం లేదు, ఇప్పుడు చూసారంటే నెక్స్ట్ డే చూసావా అమ్మా ఏం చూసావు అని అడుగుతారు. మనం మళ్ళీ అబద్దం చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి నెసెసిటీ ఉండకూడదని ఏ కారణం చేత నేను చూడను అని చెప్తున్నానో కూడా వాళ్ళకి రీజన్ చెప్పాను. అది ఓకే, మా డైరెక్టర్ గారు మంచివారు కాబట్టి ఆయనకు అండర్స్టాండ్ అయింది. చాలా మందికి అండర్స్టాండ్ కాదు, ఏంటి అమ్మాయికి పొగరు అనే ఫీల్ వస్తుంది. ఇది పొగరు కాదు, కానీ మనం ఒక మంచి పని చాలా హానెస్టీగా పర్ఫెక్ట్ గా మనం చేస్తామో అన్న నమ్మకం ఉన్నప్పుడు మన రియల్ లైఫ్ లో అయితే మనకు నచ్చింది చాలా నీట్ గా నిజాయితీగా చేయొచ్చు. సో సినిమాకి సంబంధించిందంటే డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారో అది మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అది ఒకరిని చూసే మనం చేయక్కర్లేదు. నచ్చేటట్లు మన పర్ఫార్మెన్స్ మనం ది బెస్ట్, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది నేను అనుకుంటాను. ఐ థింక్ నేను ఇచ్చాను అనుకున్నాను కాబట్టి ఇప్పుడు సత్యంబాబు గారు హ్యాపీగా ఉన్నారని కూడా అనుకుంటున్నాను. డెఫినెట్ గా, ఎందుకంటే అది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఏమంటారు దాన్ని, మనకు నచ్చిన దానిలో అంటే మనకు నచ్చిన విధానంలో పోవడం అనేది కరెక్ట్ అండి. మనకి సెల్ఫ్ జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అదేవిధంగా టాలీవుడ్ లోకి ఎంటర్ అవడమే ఒక మంచి ప్రాజెక్ట్ తో ఎంటర్ అయ్యారు. ఒక మంచి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం జరిగింది, రవి బాబు. ఆయన గురించి ఇంకా చెప్పడానికి మాటలు సరిపో, ఇంటర్వ్యూ టైం కూడా సరిపోదు. సో ఆయన గురించి, తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, ఇంకా అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? ఫస్ట్ రవి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక ఫోటో చూడగానే ఓకే ఈ అమ్మాయి నా క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతుంది, ఆయన ఫోటో చూసే జడ్జ్ చేయగలిగారు నేను ఎలా చేస్తాను అని. తర్వాత అడిగాను, సార్ మీరు అసలు నాకు స్క్రీన్ టెస్ట్ పెట్టలేదు, డైలాగ్ ఇచ్చి చెప్పమని లేదు, మీరు ఎలా సార్ అంటే ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు, వీళ్ళంటే ఒక ఆర్టిస్ట్ ని ఐస్ తో బ్రెయిన్ తో జడ్జ్ చేయలేని వాళ్ళు అలా చేస్తారు. మీరు చేయగలరు అన్న నమ్మకం నాకుంది కాబట్టే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీకు రాలేదనుకో, చేయించగలిగే కెపాసిటీ నాలో ఉంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. వెరీ సింపుల్ కదా, దానికి ఎందుకు ప్రాబ్లం? సో అన్నారనమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే ఆయన చేయాలనుకుంది ఆయనలో క్లారిటీ ఉంటుంది ఫస్ట్. సో ఈ సీన్ మేము చెయ్యాలి అనుకుంటే మీరు ఈ సీన్ చేయాలి, మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మేమేమైనా చేస్తే ఎందుకు ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కెమెరా ముందు? వై దట్ మచ్ ఆఫ్ హెవీ మేకప్? మీ రియల్ లైఫ్ లో ఇలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా, ఎల్లోగా, గ్రీన్ గా ఇలా డ్రెస్సులు వేసుకోరు కదా. ఆయన థాట్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఆయన వింటున్నప్పుడు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాయన్నమాట. ఎందుకు అలా ప్రిఫర్ చేస్తారు? మన రియల్ లైఫ్ లో అంత బ్రైట్ గా కలర్స్ ఎవరు వేసుకోరు. డల్ గా బ్లాక్, సమ్ గ్రే, సమ్ గ్రీన్, సో ఇలా ప్లెజెంట్ వైట్ ఇలాంటి కలర్స్ వేసుకుంటాం. ఎస్, అవి వేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఎవరైనా చెప్పగలం అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వం కదా. ఓన్లీ ఐస్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. హర్ట్ అయితే
సినిమాలో చూపించిన టట్టడా అసలు అలా ఇవ్వం, హర్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాము. సో అవన్నీ చాలా న్యాచురల్ గా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. అందుకే ఆ మూవీకి ఒక కలర్ థీమ్, సో గ్రే గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది, మా డ్రెస్సులు అలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ కూడా సెటిల్ గా ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్పారనమాట, బ్రైట్ కలర్స్, మంచి మంచి కాస్ట్యూమ్స్, కలర్ఫుల్ జ్యువెలరీ ఇవన్నీ వేస్తే మంచి మేకప్, థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు ఒక సన్నివేశం జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా హీరో డ్రెస్ బాగుంది, హీరోయిన్ డ్రెస్ బాగుంది, జ్యువెలరీ బాగుంది, ఏదో కాన్సన్ట్రేషన్ దాని మీద పోతుంది. అవన్నీ చూసి సీన్ లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చూసేసరికి ఆ సీన్ అయిపోతుంది. సో అప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చూస్తారు, మీ ఎప్పుడు చూస్తారు. ఓకే అంటే రవి గారు ఎంత అసలు క్లియర్ గా ఉన్నారు. చాలా లక్కీ అండి, ఎందుకంటే ఒక డిక్షనరీ, ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఈ వర్డ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేనే చెప్పాను, రవిబాబు గారి గురించి చెప్పంటే ఆయన ఒక డిక్షనరీ, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు మాకు ఇన్ని అప్లాస్ వస్తున్నాయి, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అందరూ మమ్మల్ని చూసి చాలా బాగా చేస్తున్నారు అంటానికి కారణము మా ఎక్స్ప్రెషన్స్ ని అంత స్టేబుల్ గా చూపించినప్పుడు లాంగ్ షాట్లు పెట్టి కలర్ఫుల్ కాస్ట్యూమ్ లో చూపించినప్పుడు మమ్మల్ని చూడడం తక్కువైపోతుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం మా ఫేసెస్ పైన, మా ఎక్స్ప్రెషన్స్ పైన ఆడియన్స్ చూసేలాగా చేయగలిగారు. సో దట్స్ వాట్ ఈ రోజు మేము అంతా రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ మన రేడియో కృషి ద్వారా ఐ థ్యాంక్స్ టు రవిబాబు గారు. అదేవిధంగా ఇట్స్ వెరీ బిగ్ హిట్, చాలా చాలా అద్భుతం. చాలా సంవత్సరాల తర్వాత ఉషా కిరణ్ మ్యూజిక్ కూడా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేటటువంటి చిత్రంలో మీరు చేయడం జరిగింది. ఒక మంచి రికార్డ్ వచ్చింది, అది తర్వాత ఒక మంచి హిట్ గా నిలిచింది అది. దాని తర్వాత అవకాశాలు ఎట్లా వస్తున్నాయి, తర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా ఏమైనా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు యాక్చువల్ గా మాధవీలత కెరియర్ ఎట్లా ఉంది? నచ్చావలే తర్వాత నిజంగానే అంటే నేను కలగనేదాన్ని, చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనుకున్నాను. కాబట్టి హబ్వియస్ గా ఎవరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటారో అందులో టాప్ పొజిషన్ లో ఉండాలి, అందరూ మనల్ని రికగ్నైజ్ చేయాలి, మనకు బోల్డెన్ అప్లాస్ రావాలి, మనకంటే ఒక మంచి లైఫ్ రావాలి, ఇలా మనం డ్రీమ్స్ అనుకుంటూ ఉంటాం. అవి ఆ డ్రీమ్స్ ఏంటంటే దట్ డ్రీమ్ కమ్ ట్రూ. నచ్చావలే తర్వాత మంచి మంచి అప్రిషియేషన్స్, బోల్డ్ ఎంతమంది సినిమాలు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరి నుంచి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతమంది లెజెండరీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చూసానమ్మా నచ్చావలే చాలా బాగా చేసాం. అది ఎలా అంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక సితారా అవార్డ్స్ కి వెళ్ళాను, అందులో నాకు బెస్ట్ డెబ్యూట్ జ్యూరీ వచ్చింది అవార్డు. నేను లోపలికి వెళ్తుంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నేను మాధవీలత అంటే చూసానమ్మా సినిమా చూసాను చాలా బాగా చేశాను. ఓ మై గాడ్, నేను నమ్మలేదు. సో అలా పరిచయం చేసుకుంటూ ఉంటే అల్లు అరవింద్ గారు నాకు అవార్డు ఇచ్చారు. ఇస్తూ ఆయన చెప్పిన వర్డ్, సారీ అమ్మా నచ్చవలే సినిమా చూడలేదు నేను, బట్ చాలా బాగా చేశామని చెప్తున్నారు, అందుకే యూ డిజర్వ్ దిస్ అవార్డ్ అని చెప్పి ఇచ్చారు. గ్రేట్. ఇండస్ట్రీలో అందరూ చూసి అప్లాజ్. ఆ తర్వాత నాకు నిజంగానే చాలా ఆఫర్స్ వచ్చాయి, అంటే మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి చేస్తున్న సినిమాలు, మంచి బ్యానర్స్ నుంచి. అందులో వచ్చిన వాటిల్లో ఒక నేను చేసిన స్నేహితుడు కూడా అందులో ఒక భాగం. సో తర్వాత తమిళ నుంచి కూడా వచ్చాయి, అవి కరెక్ట్ స్నేహితుడ స్కెడ్యూల్లోనే ఉన్నాయన్నమాట. ఒక మంచి హీరో తమిళ్లో, అతను వన్ ఆఫ్ ది స్టార్, అది మూవీలో వచ్చింది. అండ్ మన తెలుగులో కూడా వచ్చింది, అది ఒక పెద్ద డైరెక్టర్ నుంచి. చాలా అడిగారు నన్ను, కానీ ఆ టైట్ స్కెడ్యూల్ స్నేహితుడాకి ఇవి ఎప్పుడు డేట్స్ ఉన్నాయో దానికి కూడా అప్పుడే ఉన్నాయి. సో ఆ కారణం చేత కొన్ని సినిమాల్లో వద్దనుకున్నాను, కొన్ని సెలెక్టివ్ గా ఉన్నాను. కాబట్టి స్క్రిప్ట్ చాలా కాన్షియస్ స్క్రిప్ట్, అది నచ్చక కొన్ని డ్రాప్. అలా డెఫినెట్ గా అంటే ఛాన్సెస్ లూజ్ అయ్యాము అనేటట్టు అనుకోవడానికి లేదు, ఎందుకంటే మాధవీలత యూ డిజర్వ్, ఖచ్చితంగా వస్తాయి, మనకు రావాల్సింది మనకి ఎప్పటికైనా రావాల్సిందే. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే సహకారం, ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? అదేవిధంగా జనరల్ గా ఏంటంటే ఇండస్ట్రీ అనగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా నీకు రాగలిగారు? ఫస్ట్ అందుకే మా ఇంట్లో 4 years బ్యాక్ పంపించమని చెప్పారు. 7 years నుంచి ఫౌండేషన్ వేస్తూ వచ్చారా ఇంట్లో? ఖచ్చితంగా స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి 10th class అయిపోయింది మొదలు, నా పీజీ ఫినిష్డ్. ఇప్పుడు ఆగస్ట్ కదా మా ఎగ్జామ్స్ అయిపోయినాయి.
ఇప్పటి వరకు ఒప్పించేటప్పుడు చాలా కష్టపడ్డాను. తర్వాత అయితే చెప్పారనమాట, ఈ మూవీస్ కోసం వెయిట్ చేసేటప్పుడు మంచి మూవీస్ కోసం వద్దు వచ్చేసేసేయి, లేదు క్వైట్ కామన్ యాంకరింగ్ చేసుకుంటున్నావు కదా, లైఫ్ బాగుండింది కదా, సో అలా కంటిన్యూ అయిపో, లేకపోతే డూ సీరియల్స్, యూ విల్ గెట్ మచ్ ఆఫ్ మనీ. సో ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఈ పాటికి నువ్వు ఒక మంచి ఒక స్టార్ అంటే టీవీస్ లో యువర్ ద ఒక స్టార్ అయిపోయేదానివి, నీకు అసలు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్తే నేను ఎక్కడా దానికి నా మనసుని చంపుకోలేదన్నమాట. ఓకే వెళ్తాను, సీరియల్స్ చేస్తాను, ఓకే ఐ విల్ గెట్ మచ్ ఆఫ్ మనీ, ఒక హాఫ్ షీట్ ఒకరికి హాఫ్ డే ఇంకో కాల్ షీట్ ఇచ్చేస్తాను, బిజీ అయిపోతాను, అయిపోతుంది. దెన్ నా అంబిషన్ ఏంటి, నేను ఎప్పుడు హీరోయిన్ అవుతాను. నా కళ తీరకుండానే లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ నేను భరించలేను. సో అలా కాదని చెప్పి వెయిట్ చేసి అసలు ఫైనల్ గా నేను అలా నిజంగా వెయిట్ చేయి పట్టి ఒక మంచి ప్రాజెక్ట్ కోసం ఈ రోజు నాకంటే ఒక విజయం వచ్చింది. అయితే మన ఆంధ్ర ప్రేక్షకులు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకు మాధవి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనకుండా, వాళ్ళకి నచ్చేలాగా నిదానంగా అయినా సరే మంచి క్యారెక్టర్స్ చేసి అందరి మనసుల్లో చాలా సంవత్సరాలు నిలిచిపోవాలని నా ఆశ. డెఫినెట్ గా గెట్ ఇట్ అండ్ ఇట్ డిజర్వ్ అండి. అదేవిధంగా ఇక అంటే ఎడ్యుకేషన్, నేటివ్ ప్లేస్, పేరెంట్స్ అంటే పేరెంట్స్ గురించి, తర్వాత చైల్డ్హుడ్ లో ఏదైనా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ మా శ్రోతలతో. మేము మమ్మీ డాడీ ఇద్దరు అన్నయ్యలకి పెళ్ళయింది. పెద్దన్నయ్యకి ఒక పాప, చిన్నన్నయ్యకి పాప బాబు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పెద్దన్నయ్య వచ్చేసి కర్ణాటకలో ఉంటాడు, తను ఫార్మాస్యూటికల్స్ లో జాబ్ చేస్తారు. చిన్నన్నయ్య ఆర్మీ, విపరీతమైన దేశభక్తి, దానికోసమే జీవితం అంకితం చేయాలని డిసైడ్ అయిపోయారు. సో తను పూణేలో ఉంటారు. డాడీ ఈజ్ రైల్వే ఎంప్లాయ్, సో కర్ణాటకలో జాబ్ చేస్తూ ఉంటారు. మమ్మీ అయితే షఫ్లింగ్, అక్కడికి హైదరాబాద్ కి షూటింగ్స్ కి తిరుగుతూ ఉంటారు. సో నా బర్త్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, బికాస్ డాడీ అక్కడ జాబ్ చేసేవారు కాబట్టి. తర్వాత పూణేలో జాబ్ చేస్తూ ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఫుల్ జ్ఞాపకం వచ్చేసి అసలు సినిమాల గురించి ఏమీ తెలియనప్పుడు ఒక 5 years అప్పుడు నేను ఆంధ్ర, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంగోలు డిస్ట్రిక్ట్ దగ్గర ఒక విలేజ్, సో అక్కడికి వచ్చేసాను. తర్వాత మళ్ళీ కర్ణాటక వెళ్ళిపోయాను. సో అక్కడ ఇక్కడ ఆంధ్ర కర్ణాటక 2 చోట్ల చదువుకున్నాను నేను. సో ఫైనల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో సో ఆంధ్ర ప్రేక్షకులకు నచ్చేలాగా మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడ ఉండిపోయాను. ఇవండి నా గురించి విశేషాలు. అచ్చమైన 16 తెలుగు అమ్మాయి అని అంటున్నారు కదా అంతా కూడా, ఇండస్ట్రీ అంతా కూడా. అంటే బేసికల్ గా ఒంగోలు బ్యాక్ డ్రాప్ అవటం వల్ల అంటారా? యాక్చువల్ గా అది నీ ఇంటర్వ్యూస్ వచ్చే వరకు ఎవరికి తెలియదు కదా నేను చెప్పే వరకు. బట్ నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా చక్కగా, సో తెలుగు అమ్మాయిని అని చెప్పాను. అందుకని చెప్పేసి అలా అంటున్నారు. మన వాళ్ళకి పాపం హిందీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినప్పుడు ఒక తెలుగు అమ్మాయి వచ్చి వాళ్ళకి నచ్చేలాగా యాక్టింగ్ చేసినందుకు ఇంతమంది అభిమానిస్తున్నారు, నన్ను అలా పిలుస్తున్నారు. చివరిగా మా శ్రోతలకు ఎన్ని మెసేజ్? రేడియోఖుషి.com శ్రోతల కోసం నేను చెప్పేది ఏంటంటే, మనకు తరతరాలుగా మనకు తెలిసింది అప్పుడు టీవీ లేదు, ఇలా ఈ వెబ్సైట్లు లేవు, సో ఏమీ లేనప్పుడు మనకున్న ఒకే ఒక ప్రసార సాధనం రేడియో. కానీ ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఆ రేడియో అనేది పదిలంగా ఉంది. సో ఇంటర్నెట్ కాలం వచ్చిందని చెప్పేసి సో రేడియోలో కూడా మార్పులు రావటానికి మనం ఒక పెద్ద సైజు రేడియో దగ్గర పెట్టుకుని అలాంటివన్నీ పోయి చిన్న చిన్న మైక్రో రేడియోస్ వచ్చాయి. సో అవి కూడా మనం వినే ఇంట్రెస్ట్ లేనప్పుడు కంప్యూటర్ ముందు జాబ్ చేసే వాళ్ళకి, దాని మీద వర్క్ చేసే వాళ్ళకి మరి ఆ టైంలో రేడియో వినాలనిపిస్తే ఏం చేయాలి? ఇలా రేడియోఖుషి.com ని ఆన్ చేసుకుని చక్కగా అప్పుడున్న ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వినొచ్చు. మన ఇండియాలోనే కాదు, ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులు అందరికీ ప్రపంచంలో ఈ రేడియోఖుషి.com వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలండి. అండ్ రేడియోని వెబ్సైట్ లో పెట్టిన ఈ రేడియోఖుషి.com వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతసేపు నా గురించి తెలుసుకున్నందుకు, విన్నందుకు ఓపికగా మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నా కోసం టైం స్పెండ్ చేసినందుకు, నేను మీతో మాట్లాడినందుకు, అండ్ స్పెషల్లీ నా గొంతు వింటున్న ప్రతి ఒక్కరికి అండ్ ఇష్టపడి నన్ను చూస్తున్న
రేడియోఖుషి.com లోని వీక్షకులకి శ్రోతలకి ధన్యవాదాలు. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియోఖుషి.com